ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుడు తన హస్తాలతో ఆయన తన చేతులతో మనల్ని దీవిస్తే, మనల్ని ఆశీర్వదిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయని ఓ చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు తెలియజేస్తాను. ఓ చిన్న పాప ఉంది. ఆ పాప చాలా క్యూట్గా, చాలా అందంగా ఉంటుంది. అయితే ఆ పాప వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు 10 రూపీస్ ఇవ్వా, నేను 10 రూపీస్తో చాక్లెట్లు కొనుక్కుంటాను అడిగితే వాళ్ళ ఫాదర్ ఆ పాపకి 10 రూపీస్ ఇచ్చారు. ఇస్తే ఆ పాప షాప్కి వెళ్ళి, అంకుల్ నాకు 10 రూపీస్ చాక్లెట్లు ఇరా అని అడిగితే ఆ పాప చాలా బుజ్జిగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుందని చెప్పి ఆ అంకుల్ ఏమన్నారంటే, పాప నేను 10 రూపీస్ నీ దగ్గరే ఉంచుకో, నేను నీకు ఫ్రీగా చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆ అంకుల్ ఏం చేశారంటే చాక్లెట్లు డబ్బా తీసుకుని పాప ముందున పెట్టేసి, పాప నీ చేతులతో నీకు ఎన్ని చాక్లెట్లు కావాలంటే అది తీసుకో అని చెప్తే పాప ఏమన్నదంటే, అంకుల్ నా చేతులు చాలా చిన్నవి, మీ చేతులు చాలా పెద్దవి అంకుల్, నేను నా చేతులతో చాక్లెట్లు తీసుకుంటే నాకు చాలా తక్కువ చాక్లెట్లు వస్తాయని చాలా తెలివిగా మాట్లాడాను. మీరే మీ చేతులతో నాకు చాక్లెట్లు తీసి ఇవ్వండి అంకుల్, అప్పుడే నాకు పెద్ద చాక్లెట్లు వస్తాయి, ఎక్కువ చాక్లెట్లు వస్తాయి అనేసి పాప చెప్పింది. అలాగే దేవుని హస్తాలు కూడా చాలా పెద్దవి. ఆయన తన హస్తాలతో మనల్ని దీవిస్తే అసాధ్యమైనవి కూడా సాధ్యమైపోతాయి. మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో, దేవా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవించు, అయ్యా నీ కరములతో నన్ను ఆశీర్వదించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. మనం చిన్నవే అడుగుతాం దేవునికి, ప్రభు నాకు ఈ చిన్న ఉద్యోగం దయచేయి, ప్రభు నాకు ఇది, ప్రభు నాకు అది దయచేయి అని అడుగుతాం. చిన్న కోరికలే, కానీ దేవుని హస్తాలతో మనల్ని దీవిస్తాడు. ఆయన పెద్ద కరములతో, దేవుని హస్తాలు చాలా పెద్ద. మనం అడిగితే ఆయన కాదన్న, దేవుడు చెప్పాడు, అడగండి నేను మీకు అనుగ్రహిస్తాను. అందుకే దేవుడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చాలా చక్కగా పలుకుతున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. మనం నమ్మకంగా అడిగితే దేవుడు దీవెనలు మనకు మెండుగా అనుగ్రహిస్తాడు. మనం ఒకటి అడిగితే దేవుడు మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా, మనం ఊహించిన దానికంటే అధికముగా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే ఆ హస్తాలు చాలా పెద్దవి. ఈ దినం మనం అందరం ఆయన సన్నిధిలో నమ్మకంగా అడిగితే దేవుని హస్తాలతో మనము ఆ దీవెనలను పొందుదుముగాక. ఆమేన్.